హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా తేలికగా ఈజీగా చేసుకునే ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ స్నాక్స్ మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ మనము ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇంకా మంచి ఫ్లేవర్ కావాలంటే జీలకర్ర లేదా వాముని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో వేడివేడి నెయ్యి లేదా ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేడివేడి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవటం వల్ల ఇవి బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. ఇలా నెయ్యి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మీరు పిండిని ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా ముద్దగా రావాలి. ఇలా మీకు ముద్ద ఫామ్ అవ్వలేదంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా పిండిలో నెయ్యి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనము పిండిలో బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. అలా అని మరీ లూజుగా కలుపుకోవద్దు. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరోసారి ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని ఇలా మీడియం సైజు లెమన్ లాగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పూరీలాగా పలుచగా ఒత్తుకోవాలి. మీకు పూరీలన్నీ ఒకే సైజులో కావాలి అంటే ఇలా ఏదైనా ఒక మూత తీసుకొని రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నైఫ్తో ఇలా పూరీని 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కడాయికి సరిపోయినన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని మరీ లో ఫ్లేమ్లో కాకుండా అలానే హై ఫ్లేమ్లో కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని పేపర్ నాప్కిన్ మీద వేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా గోధుమ పిండితో ఇలా స్నాక్స్ తయారు చేసుకుని ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.